తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ ఆ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో రేవంత్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, పార్టీ పని విధానం తదితర అంశాలను వివరించనున్నారు. అటు పలువురు కేంద్ర మంత్రులతోనూ రేవంత్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, పలు ప్రాజెక్టుల అనుమతి నిధుల విడుదలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రేపు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ ఖర్గేకు వివరించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు ఎవరెవరితో భేటీ కాబోతున్నారో తెలుసుకుందాం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, 2 రోజుల పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ఢిల్లీకి రావడం జరిగింది. అయితే ఈ రోజు ఆయన కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీని కూడా కలవనున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఇతర అంశాలపైన కూడా ఆయన సోనియా గాంధీతో చర్చించనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఇతర అంశాలపైన కూడా ఆయన సోనియా గాంధీ తోటి చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందన్న దానిపైన కూడా ఆయన సోనియా గాంధీతో మాట్లాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీని మేరకు అయితే ఈ రోజు ఇటు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవబోతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా పెండింగ్ లో ఉన్న నిధుల విడుదల, ఇతర బకాయిలకు సంబంధించి కూడా ఆయన కేంద్ర మంత్రులతోటి చర్చిస్తారు. అదేవిధంగా ఆ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏదైతే అమలవుతున్న తీరుకు సంబంధించి కావచ్చు, రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ ని ఏ విధంగా అమలు చేస్తామన్న దానిపైన కూడా ఆయన రేపు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలకు మొదట ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కి సంబంధించి రాష్ట్రంలో కులగణన ఏ విధంగా జరిగింది అనే అంశాన్ని కూడా ఆయన దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలతోటి చర్చించనున్నారు. ఆ తర్వాత ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలతో కూడా ఆయన ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ ఏదైతే బీసీ నినాదాన్ని కులగణన పైన సర్వే చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే తెలంగాణ చేసిన ఈ యొక్క కులగణన సర్వేకి సంబంధించి అంశాన్ని, అదేవిధంగా 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ని ఏ విధంగా అమలు చేయబోతున్నాం అన్న దానిపైన కూడా ఇండియా కూటమి నేతలకు కూడా సీఎం రేవంత్ వివరించనున్నారు. ఈ రోజు సీఎం తో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా ఢిల్లీకి రావడం జరిగింది. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తో పాటు రాహుల్ గాంధీని కూడా కలవనున్నారు. రాష్ట్రంలో ఏదైతే 42% రిజర్వేషన్ కి ప్రతిపక్షాలు ఏ విధంగా అది సాధ్యం కాదని చెప్తున్నారో, సాధ్యం చేసే అంశాలపైన కూడా ఆయన ఇటు ఖర్గేకు, రాహుల్ గాంధీకి కూడా వివరించనున్నారు. ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఆయన ఢిల్లీలోనే ఉండబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.